మార్చి 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు అపర కుబేరులు కాబోతూ ఉన్నారు. నమ్మలేని మార్పులు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. అసలు మార్చి 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కుంభరాశి వారికి జరగబోయేది ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం మీ రంగాల్లో సమర్థవంతంగా ముందుకు సాగి తగిన విజయాలు సాధిస్తారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని విధంగా మారుతుంది. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం శుభప్రదం. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను మీరు పూర్తిగా అధిగమిస్తారు. ముఖ్యమైన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఊహించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి అవసరం. బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు. కలహాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడిలో నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు కూడా మీరు చూస్తారు అని కూడా చెప్పవచ్చు. కుంభరాశి వారికి సమయం అంతా కూడా మేలే జరగబోతూ ఉంది. మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది. కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశి వారికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధమైన అనుకూల ఫలితాలను ఇవ్వబోతోంది, మీ జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. మీ జీవితం సానుకూలంగా ఉంటుందని హామీ ఇవ్వవచ్చు. వివాహిత జంటలు వారి ప్రేమ తేదీకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారి ఆర్థిక జాతకం ప్రకారం ఇది ఆర్థిక విషయాలకు చాలా మంచి సంవత్సరమే అవుతుంది. ఈ సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయండి. ఎందుకంటే డబ్బు ప్రవాహం లాగా చాలా బాగా వస్తుంది మరియు మీరు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తారు. మీరు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి పనిచేస్తే మీరు పనిలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు మీ స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఈ సమయంలో మీరు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు చాలా మద్దతును ఇస్తుంది. మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు. మీ ఆర్థిక స్థితి చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. మీరు మీ యొక్క అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు. ఈ సంవత్సరం మధ్యతరగతి కుటుంబాలకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ ఆదాయం అంతకంతా పెరుగుతుంది. ఈ సంవత్సరం వ్యాపారంలో ఉన్న వారికి చాలా అదృష్టంగా ఉంటుంది. మీరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అనేక విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు కూడా మీకు పూర్తిగా ఉంటుంది. మీరు మరింత నమ్మకంగా ఉంటారు. మీరు ప్రతి పనిని కూడా త్వరలో పూర్తి చేయగలుగుతారు. ఇతర వ్యక్తులు కూడా మీ నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ సంవత్సరం మహిళలు తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలు పొందుతారు. మీరు కోరుకున్న ప్రాజెక్టులలో మీ యొక్క అదృష్టాన్ని ప్రయత్నం చేయవచ్చు. కుంభరాశి స్త్రీలు తమ మనసులో వచ్చినది చేయడంలో నమ్మకాన్ని కలిగి ఉంటారు.
మీరు వారి యొక్క లక్ష్యాల గురించి స్పష్టంగా ఉంటారు. మీరు ఆహార రంగం, సౌందర్య సాధనాలు మరియు కామర్స్లలో కూడా బాగా రాణిస్తారు. ఈ సంవత్సరం మీకు చాలా మంచి ఆదాయం కూడా కలిగి ఉంటారు. మరియు మీరు ఎవరిపైనా కూడా ఆధారపడవలసిన అవసరం అయితే అసలు కనిపించడం లేదు. ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం భుజం నొప్పి, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు తమ యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే అసలు లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తాజా కూరగాయలు, పండ్లు తినండి మరియు జ్యూసులు త్రాగండి. నడకకు వెళ్ళడం ద్వారా మీ దినచర్యను మార్చుకోవడం సముచితం. ప్రతిరోజు కొంచెం నడవండి. ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి సంవత్సరం, ఎందుకంటే మీరు ఈ సంవత్సరం కష్టపడితే మీ ఆరోగ్యం అనేది క్షీణించదు. సంవత్సరం చివరి త్రైమాసికం మీకు చాలా మంచిది కాదు. మీరు నడుస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారు సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ కుంభరాశి వారిలో కొంతమంది పిల్లగా సన్నగా ఉంటారు, అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్ట ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్ట ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తోడవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ వీరు మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో, సమస్యల్లో వీరు చిక్కుకుంటూ ఉంటారు. కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి. వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటి వ్యక్తికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు. ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తమ చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు. వారు వీరిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా వీరు ఏర్పరచుకునే అవకాశాలు కలిగి ఉంటారు. చూసారు కదా, కుంభరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ watching.